హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ బుర్జీ. ఎగ్ బుర్జీ ఇంట్లోనే చాలా ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మౌనికాస్ కుకరీ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రిప్షన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ వచ్చేసేసుకోండి. ఫస్ట్ నేను ఒక ప్యాన్లో 3 to 4 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. నేను 4 బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకుని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. సో వీటిని మొత్తాన్ని మనం బాగా దోరగా వేయించుకోవాలి. ఎగ్ బుర్జీ మనకి రైస్లో, రోటీలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో మనకి ప్రిపరేషన్ మొత్తానికి 20 to 30 minutes కంటే కూడా ఎక్కువ టైం పట్టదు. మనం ఆనియన్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత వీటిని ఒక 30 to 40% ఉడికించుకున్న తర్వాతే సీజనింగ్ చేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనకి ఇలా దోరగా వేయించుకోవడానికి ఒక 10 minutes పాటు పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో ఇలా వేగిన తర్వాత మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి. నేను 1.5 spoon సాల్ట్ వేస్తున్నాను. మీరు టేస్ట్కి సరిపోయినంత వేసుకోవచ్చు. సో ఇది మొత్తం మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టర్మరిక్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను టర్మరిక్ ప్లేస్లో మా సిగ్నేచర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు ఆ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కర్రీస్లో జీరా ఇవన్నీ ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఆ పౌడర్ 1 spoon వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. టర్మరిక్ అయితే మీరు 1/2 spoon వేసుకోవచ్చు. నేను సిగ్నేచర్ పౌడర్ అని చెప్పాను కదా, సో 1 spoon వేసాను. మీరు ఆ పౌడర్ రెసిపీ మిస్ అయితే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చెక్ చేయండి. సో టర్మరిక్ యాడ్ చేసిన తర్వాత 5 minutesకి మనం కారం వేసుకోవాలి. 1 spoon కారం అయితే సరిపోతుంది. సో ఇది మొత్తం మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆనియన్ మనకి ఒక 70 to 80% ఉడికిన తర్వాత ఎగ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను చెక్ చేస్తే నాకు 70 to 80% వరకు ఉడికింది. సో ఈ టైంలో మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. నేను 3 eggs యాడ్ చేస్తున్నాను. 3 people క్వాంటిటీకి 3 eggs అయితే సరిపోతాయండి. సో ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను. చాలామందికి ఎగ్ బుర్జీలో ఎగ్ బైట్స్ పెద్ద పెద్దగా ఉంటే ఇష్టము, కొంతమంది చిన్నగా ఉంటే ఇష్టపడతారు. సో ఎగ్ బైట్స్ పెద్దగా రావాలి అని అంటే మనం ఎగ్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutes పాటు ఉడకనివ్వాలి. సో అలా ఉడికిన తర్వాత మనం మిక్సింగ్ స్టార్ట్ చేసాము అని అంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మనకి ఎక్కువ టైం పట్టదు, 10 minutesలో అయిపోతుంది. ఎగ్ బుర్జీలో పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తారని కూడా చాలామందికి తెలీదు, బట్ పెప్పర్ ఫ్లేవర్ కూడా తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇక్కడ 1 spoon పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. పెప్పర్ మనం రెగ్యులర్గా డైట్లో తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనం మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో గార్నిషింగ్కి కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ముందుగా చెప్పినట్లు రైస్ అండ్ రోటీలోకి, పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వెజిటబుల్స్ అవైలబుల్లో లేనప్పుడు లేదా బ్యాచిలర్స్కి ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్నా, లంచ్ బాక్సెస్కి ఫాస్ట్గా రెసిపీ అయిపోవాలి అనుకున్నా కూడా మనం ఇలా ఎగ్ బుర్జీ ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఎగ్ బుర్జీ చాలా ఈజీ అండ్ టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. కర్రీ పౌడర్ అలాగే పెప్పర్ పౌడర్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల నా రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మౌనికాస్ కుకరీ ఛానల్ పేజెస్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, తప్పకుండా విజిట్ చేయండి. ఛానల్ రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ నా పేజెస్లో కూడా వస్తూ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో మరొక కొత్త రెసిపీతో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.